మాసాల నుంచి పోస్ట్పోన్ చేసుకుంటా లాస్ట్కి మనకు సరితా మేడం దర్శనం ఇవ్వడం మూలంగా ఈ యొక్క న్యూట్రిషన్ కోర్స్ అనేది ఆఫ్లైన్లో మొదటిసారి జరగడం, ఈ యొక్క ముచ్చటగా 3వ బ్యాచ్ అంటే నాకు తెలిసైతే ఈశ్వర్ బ్యాచ్ అంటారు. అంటే ముచ్చటగా 3వది విజయవంతంగా కొనసాగితే భవిష్యత్తులో కూడా ముందు కూడా సక్సెస్ఫుల్గా వెళ్తాయని చెప్పేసి భావన. అమ్మాయి రావాలి, మీరంతా మీరు ఎగ్జామ్ సిద్ధమయ్యారు కాబట్టి సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ పొంది మరొక విఐపి చేతుల మీద మరొక సర్టిఫికేట్ తీసుకొని మీరందరూ ఎవరైతే షాప్స్ పెడతారో వాళ్ళందరి దగ్గరికి మీకు రావడం జరుగుతుంది. షాప్స్ పెట్టేటప్పుడు ఎక్కడైతే మనం శిక్షణ పొందామో ఆ శిక్షణ పొందినటువంటి చోటుకు మాత్రం మర్చిపోతూ సాయిబాబా ఆశీస్సులతో అని మాత్రం ఖచ్చితంగా పెట్టాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక వేదిక అనేది మనం ప్రొవైడ్ చేసాం. దీనివల్ల ఏంటంటే మీకు ఒకటి ఆధారం కావాలి, మన ఆధ్యాత్మికము, ఉపాధి, సేవ ఈ 3 అంశాలను తీసుకొని మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ సాయనాథుని ఆశీస్సు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు రేపు జరిగేటువంటి ఆ ఎగ్జామ్లో కూడా సక్సెస్ఫుల్గా మంచి ఫలితాలు సాధించి వాళ్ళందరూ ఒక చోట వేదిక ఏర్పాటు చేసేసి మీకు అందరికీ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మరి ఇంత సక్సెస్ఫుల్గా బ్యాచ్ 35 మెంబర్స్ అటెండ్ కావడం అనేది అది సరితా మేడం సాధ్యమైన మీకు తెలియజేస్తూ సరితా మేడం ఒకసారి వేద మంత్రోత్సవంతోనే వారికి ఆశీర్వచనం ఉంటుంది కాబట్టి కూర్చోవచ్చు. నా సహచరుడు బాబా టెంపుల్ అంటే ఒక వెంకటరావు అంటే బాబా టెంపుల్, వాసన ఏమంటే ఫౌండర్ ఆఫ్ ది టెంపుల్. వెంకటరావు లేదు టెంపుల్ లేదు, ఇది మనం 100% సత్యం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అతను ఒక ఏ వర్క్ ఇచ్చినా కూడా ఆ వర్క్ తనవంతు బాధ్యత చేస్తాడు. అలాంటి వ్యక్తి నాకు సపోర్ట్గా ఉండడము, నా విజయం లోపల భాగస్వామి అంటే మా ఇద్దరు అనుసంధానం ఆ విధంగా ఉంది కాబట్టి, కోఆర్డినేషన్ ఉంది కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా మాకు తోడు మా అయ్య గారు. ఈ ముగ్గురు యొక్క యాత్రనే ఈరోజు సక్సెస్ఫుల్ నచ్చింది. దేవాలయం గురించి షార్ట్ 7 మాసాలనే మళ్ళీ మనం సిల్వర్ జూబ్లీ కలిగిపోతున్నాం. April 29 సిల్వర్ జూబ్లీ కూడా ఎప్పుడు ఇది వేదిక దేవాలయం ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇది మన ఫంక్షన్ అని భావించేసి ఖచ్చితంగా మీరందరూ కూడా దేవాలయం జరిగేటువంటి పర్వదినాలు ఖచ్చితంగా రావాలని మనసు ఎప్పుడు మెసేజ్ పెట్టినా కూడా ఆ మెసేజ్ని ఎప్పటి ఫాలో అయ్యి ఆ డే ఏదుందో ఇక్కడ స్పెండ్ చేయాలని కోరుకుంటూ వారికి వేద మంత్రోత్సవం ద్వారా ఆశీర్వదించుకుంటున్నాను. అశ్వదాయ జగోదాయే ధనదాయే మహాధనే ధనమ్యే యశదాం దేవే సర్వకామ్యార్థ సిద్ధయే పుత్ర పౌత్రధనం ధాన్యమస్తస్వాజావివరదం ప్రజానాం భవశమంతాయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్నిర్భాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే యా కృష్ణేన మీరు ఎప్పుడెప్పుడు 30 అందరికీ